ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు సంబంధించి వరుసగా 2 ఘటనలు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కుంభమేళా జరిగే ప్రాంతంలోనే తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోవటం మొదటిదైతే, తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో రైలెక్కేందుకు జనం తోసుకొని 18 మంది ప్రాణాలు వదలటం రెండోది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులు ఉన్నట్లు ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దాదాపు 30 మందికి పైగా గాయపడినట్లు తెలిపాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన 15-20 నిమిషాల్లోనే భారీగా ప్రయాణికులు ప్లాట్ఫామ్ 14, 15 పైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిందని చెప్పారు. ప్రయాణికులంతా ఒక్కసారిగా రైల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు. రైల్వే శాఖ తొలుత ఎలాంటి తొక్కిసలాట జరగలేదని, వదంతులను నమ్మొద్దని ప్రకటించింది. తర్వాత పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రైల్వే స్టేషన్కు చేరుకున్నాయి. గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాటలో మరణాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. కాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో భద్రతా సిబ్బంది ఎవ్వరూ లేరని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. 2 రైళ్లు ఆలస్యంగా రావటం, 15-20 నిమిషాల్లోనే ప్రయాణికులు పెద్ద ఎత్తున ప్లాట్ఫామ్ పైకి తోసుకురావటంతోనే తొక్కిసలాట జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గర మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి భారీగా జనం తరలి వస్తున్నారు. యూపీ ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూనే ఉంది. ఇప్పటికే దాదాపుగా 50 కోట్ల మంది సందర్శించినట్లుగా చెబుతున్నారు. ప్రతి స్నానానికి, ప్రతి రోజుకు ఒక విశిష్టత చెబుతూ ప్రచారం చేస్తున్నారు. జనం అంతగా ఎందుకు వెళ్తున్నారని పరిశీలిస్తే, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన ప్రభుత్వము చేస్తోన్న పబ్లిసిటీనే కారణమని తెలుస్తోంది. కుంభమేళాకు భారీగా ఏర్పాట్లు చేశారు. టెంట్ సిటీలు నిర్మించారు. బాగా డబ్బున్న వాళ్ళొస్తే వాళ్లకు ఇబ్బంది లేకుండా వీఐపీ ఘాట్లు సిద్ధం చేశారు. ఆదాయ వర్గాలకు తగినట్లుగా ఏర్పాట్లున్నాయి. కుంభమేళాకు వారం 10 రోజుల ముందు నుంచే ఊకదంపుడు ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా యుగంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఏర్పాట్లపై వారితో ప్రత్యేకమైన వీడియోలు చేయించి జనంలోకి వదిలారు. అది ప్రభుత్వ పబ్లిసిటీగా లేకపోవటం ఒక వంతైతే, గ్రౌండ్ రియాలిటీ కనిపిస్తోందని జనం విశ్వసించటం మరో వంతుగా చెప్పుకోవాలి. అంతే, కుంభమేళాకు మొదటి రోజు నుంచే జనం పోటెత్తారు. ప్రతిరోజు 1 కోటికి తక్కువ కాకుండా జనం ప్రయాగరాజ్ చేరుకొని స్నానాలు చేస్తున్నారు. అలహాబాద్ వెళ్లే రైళ్లల్లో జనం నిలబడేందుకు కూడా చోటు దొరకటం లేదు. అయినా గంటల తరబడి సామాన్లు నెత్తిన పెట్టుకుని నిల్చొని కూడా జనం ప్రయాణిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల జనం కనీసం లాడ్జులు, రూములు కూడా తీసుకోకుండా నేరుగా సంగమ ప్రాంతానికి వెళ్లి స్నానాలు చేసి తిరుగు ప్రయాణం అవుతున్నారు. కాస్త ఆర్థిక స్థితి ఉన్నవాళ్లు ఎంత ఖర్చైనా పర్వాలేదని 2 రోజులు ఉండే విధంగా అక్కడికి వెళ్తున్నారు. భక్తితో పాటు పర్యాటకంగా ఉండేందుకు వీలుగా కూడా యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయోధ్య రామాలయం ఒకటి నదికి దగ్గరగా వెలిసింది. పైగా రాత్రిపూట కళ్ళు చెదిరిపోయే లేజర్ షో జరుగుతోంది. ప్రయాగ్రాజ్లో ఇప్పుడు అనేక సంస్థలు ఉచితంగా భోజనం పెడుతున్నాయి. పేద, అల్పాదాయ వర్గాలు ఎవరైనా అక్కడికి వెళ్తే ఎలాంటి ఖర్చు లేకుండా 3 పూటలా భోజనం చేసే వీలుంది. అదానీ, ఇస్కాన్ సహా కొన్ని తెలుగు సంఘాలు కూడా రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. దాంతో జనం బాగా పెరిగారు. రైలెక్కి వెళ్లిపోతే చాలు, పైసా ఖర్చు లేకుండా ప్రయాగ్రాజ్ చూడొచ్చన్న విశ్వాసం జనంలో పెరిగింది. రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత జనం 15-20 కిలోమీటర్లు అవలీలగా నడిచి కూడా వెళ్తున్నారు. కొందరు స్థానికులు 50-100 రూపాయలు తీసుకుని జనాన్ని ఘాట్లకు దగ్గరగా వదిలేస్తున్నారు. కొందరైతే పైసలు తీసుకోవటం లేదు. ఇలాంటి చర్యలకు ప్రచారం లభించి జనంలో ఆశ పెరిగింది. దక్షిణాది ప్రాంతాల నుంచి గత 20 రోజులుగా జనం విపరీతంగా పెరిగారు. రైల్లో టికెట్తో సంబంధం లేకుండా సొంత కార్లలో వెళ్లిపోతున్నారు. మధ్యప్రదేశ్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చూస్తే అన్ని వాహనాలపై ఏపీ, టీఎస్, టీజీ నెంబర్ ప్లేట్లే కనిపిస్తున్నాయి. గత వారం 300 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయినా జనంలో మార్పు రాలేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత లేట్ అయినా పర్వాలేదు, ప్రయాగ్రాజ్ వెళ్లి రావాల్సిందేనని జనం డిసైడ్ అయిపోయారు. గత 3 రోజులుగా జనం కాస్త తగ్గారు. అయితే యూట్యూబర్లు ఎంటర్ అయిపోయి అంతా ఖాళీ అంటూ ప్రచారం ఊదరగొట్టేశారు. ఆ వార్త జనంలోకి వెళ్లిపోగానే ఇక ప్రయాగ్రాజ్ వెళ్లిపోవాలని జనం డిసైడ్ అయిపోయారు. సామాన్లు సర్దుకొని బయలుదేరారు.
అన్ని ప్రాంతాల్లో రైళ్ల రద్దీ పెరిగింది. ఆ దిశగానే ఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా ఫుల్ అయిపోయింది. పైగా ట్రైన్ ప్లాట్ఫామ్ మారినట్లు అనౌన్స్మెంట్ రావటంతో జనం పరుగులు తీసి తొక్కిసలాట జరిగింది. 18 మంది చనిపోయినట్లు ప్రభుత్వం చెబుతున్నా మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వరుస ఘటనలకు కారణం ప్రయాగ్రాజ్లో రద్దీ విపరీతంగా పెరగటం. అక్కడకు ఒక్కసారైనా వెళ్లి రాకపోతే ఏదో కోల్పోతున్నామన్న భావన కలగడానికి కారణం ఒకటి, అదే విపరీతమైన పబ్లిసిటీ. పైగా సోషల్ మీడియాలో వ్యూస్తో డబ్బులు సంపాదించాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని పబ్లిసిటీ చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఈ నేపథ్యంలోనే మరో విషయమూ గుర్తు చేసుకోవాలి. ఈ నెల 26న శివరాత్రి. ఆ రోజే మహాకుంభమేళాకు ఆఖరి రోజవుతుంది. అప్పటి వరకు మహాకుంభమేళా నిర్వహణకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. యూపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.